గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం జనవరి 10న 92 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక రెండో రోజు శనివారంకి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. సినిమాకు వచ్చిన రివ్యూస్ నెగిటివ్ టాక్ వల్ల కేవలం 33 కోట్లు గ్రాస్ వస్తే రెండో రోజు, ఇక నిన్న ఆదివారం మూడో రోజు మరింత దారుణంగా పడిపోయాయి. అంటే డాకు మహారాజ్ రిలీజ్ ఉండడం వల్ల కూడా కలెక్షన్స్ తగ్గాయి. కేవలం నిన్న ఆదివారం 23 కోట్లకు పడిపోయింది సినిమా. అలా టోటల్గా 3 రోజుల్లో 148 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమాకు టార్గెట్ చాలా పెద్దది, 450 కోట్లు రావాలి. ప్రస్తుతానికి 148 కోట్లు అంటే 150 కోట్లు అనుకోవాలి, ఇంకా 300 కోట్లు రావాలి. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 31 కోట్లు కలెక్ట్ చేస్తే 3 రోజుల్లో గ్రాసు, రాయలసీమలో 16 కోట్లు, ఉత్తరాంధ్రలో 14 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 11 కోట్లు, వెస్ట్ గోదావరిలో 6 కోట్లు, గుంటూరులో 10 కోట్లు, కృష్ణాలో 8 కోట్లు, నెల్లూరులో 6 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో గేమ్ చేంజర్ సినిమా 73 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 8 కోట్ల గ్రాసు, తమిళనాడు నుంచి 6 కోట్లు, కేరళ నుంచి 44 లక్షలు. ఇది ఇంకా దారుణం అసలు. కేరళలో హిందీలో పర్వాలేదు, బాగానే వచ్చాయి, 25 కోట్లు వచ్చాయి 3 రోజుల్లో గ్రాసు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 23 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో గేమ్ చేంజర్ సినిమా 148 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చుల నిప్పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 15.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి అంటే దిల్ రాజా ప్రొడ్యూసరు, దిల్ రాజా డిస్ట్రిబ్యూటరు 43.5 కోట్ల కొంటే అందులో 15.5 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 3 రోజుల్లో. అంటే మరో 28 కోట్లు షేర్ రావాలి తెలంగాణలో హిట్ అవ్వాలి. అంటే 28 కోట్లు అంటే మరో 56 కోట్లు గ్రాస్ రావాలి ఒక తెలంగాణలోనే. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 23 కోట్ల కొంటే ఇక్కడ 8 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 15 కోట్ల షేర్ రావాలి రాయలసీమలో, అంటే 30 కోట్లు గ్రాస్ రావాలి రాయలసీమ వరకు. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల కొంటే ఇక్కడ 7 కోట్ల షేర్ వచ్చింది, 50% రికవర్ అయింది. ఇంకా 7 కోట్ల షేర్ రావాలి ఉత్తరాంధ్రలో, అంటే మరో 14 కోట్లు గ్రాస్ రావాలి ఉత్తరాంధ్ర వరకు. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 10 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది, పర్లేదు బాగా వచ్చాయి. ఇంకా 4 కోట్ల షేర్ రావాలి ఈస్ట్లో, అంటే 8 కోట్ల గ్రాస్ రావాలి. ఇక వెస్ట్లో ఈ సినిమాని 8 కోట్లకు కొంటే వెస్ట్ గోదావరిలో ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చింది 3 రోజుల్లో, అంటే మరో 5 కోట్ల షేర్ రావాలి వెస్ట్ గోదావరిలో, అంటే 10 కోట్ల గ్రాస్ అవసరం పడుతుంది వెస్ట్లో. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 10 కోట్లకు కొంటే ఇక్కడ 5 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది, అంటే 50% రికవర్ అయ్యింది ఇక్కడ కూడా. అంటే మరో 5 కోట్ల షేర్ రావాలి గుంటూరులో హిట్ అవ్వడానికి, అంటే 10 కోట్లు గ్రాస్ కావాలి గుంటూరులో. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 8.5 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది, అంటే మరో 4.5 కోట్ల షేర్ రావాలి కృష్ణాలో, అంటే 9 కోట్లు గ్రాస్ రావాలి కృష్ణా వరకు. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 4.5 కోట్ల కొంటే ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చింది 3 రోజుల్లో, అంటే మరో 1.5 కోటి షేర్ రావాలి నెల్లూరు వరకు, అంటే 3 కోట్లు గ్రాస్ కావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో గేమ్ చేంజర్ సినిమా 52 కోట్ల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 122 కోట్ల కొంటే 52 కోట్లు వెనక్కి వచ్చాయి 3 రోజుల్లో. మరో 70 కోట్లు ఇంకా రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వాలంటే. ఓవరాల్గా 70 కోట్ల షేర్ రావాలంటే మరో 140 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 14.5 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది, ఇంకా 10.5 కోట్ల షేర్ రావాలి కర్ణాటకలో, అంటే 21 కోట్లు గ్రాస్ రావాలి కర్ణాటక వరకు. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్ల కొంటే ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చింది 3 రోజుల్లో, అంటే మరో 12 కోట్ల షేర్ రావాలి తమిళనాడు వరకు, అంటే 24 కోట్లు గ్రాస్ రావాలి తమిళనాడులో. ఇక కేరళలో దారుణం, 2 కోట్లకు ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ కేవలం 12 లక్షలు మాత్రమే షేర్ వచ్చింది. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 2 కోట్లు షేర్ రావాలి, అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. కేరళలో వాషౌట్ సినిమా. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 42.5 కోట్ల కొంటే ఇక్కడ 12.5 కోట్ల షేర్ వచ్చింది 3 రోజుల్లో, అంటే మనకు వచ్చేసి ఇంకా 30 కోట్ల షేర్ రావాలి హిందీ వరకు, అంటే 60 కోట్లు గ్రాస్ రావాలి నార్త్ ఇండియాలో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు 25 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది, ఇంకా 13 కోట్ల షేర్ రావాలి ఓవర్సీస్లో, అంటే 26 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 221 కోట్ల కొంటే 3 రోజుల్లో 83 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది, అంటే ఒక 40% దాకా రికవరీ అయ్యింది. ఇంకా 137 కోట్ల షేర్ వెనక్కి రావాలి సినిమా హిట్ కావాలంటే బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 137 కోట్ల షేర్ రావాలి, అంటే ఆల్మోస్ట్ 270 కోట్ల వరకు గ్రాస్ రావాలి. ఇక పోటీలో డాకు మహారాజ్ ఆల్రెడీ
బాగా కలెక్ట్ చేసింది. నిన్న 52 కోట్లు వచ్చాయి ఆ సినిమాకు. ఇక ఈరోజు సోమవారం ఈ 2 సినిమాలే ఉంటాయి. ఇక రేపు మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది వెంకటేష్ది. సో కొద్ది కష్టమే గేమ్ చేంజర్కి కలెక్షన్స్ వైజ్. మరి చూడాలి, మరి ఒక వారం తర్వాత అప్పుడు చూడాలి ఏ సినిమా ఎక్కడ ఉంది, బ్రేక్ ఈవెన్ అవుతుందా, ఏ సినిమా హిట్ కమర్షియల్గా, సంక్రాంతి విన్నర్ ఎవరు కలెక్షన్స్ పరంగా అనేది ఒక వారం తర్వాతనే తెలుస్తుంది. అది మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త తెలుగు సినిమా గేమ్ చేంజర్. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 148 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 83 కోట్లు. సినిమా బడ్జెట్ 450 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 221 కోట్లకు అమ్మారు. అమెజాన్కి 100 కోట్లకు అమ్మారు. టీవీకి 50 కోట్లకు అమ్మారు. అయినా ఇంకా 100 కోట్లు డెఫిసిట్లో రిలీజ్ అయింది సినిమా. ఇక 100 కోట్లు నష్టపోతున్నట్టుంది డిస్ట్రిబ్యూటర్ల దగ్గర. సో టోటల్గా దిల్ రాజుకు 200 కోట్లు నష్టాలే కనబడుతున్నాయి క్లియర్గా. చూడాలి మరి ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమో. సినిమా బ్రేక్ ఈవెన్ హిట్ అవుతుందా లేదా అనేది ఒక వారం తర్వాత తెలుస్తుంది. ఓకే, నేనైతే సినిమా చూశాను, నాకైతే నచ్చింది. మరి జనాలకు ఎందుకో నచ్చట్లేదు, బాగా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. దానికి తోడు డాకు మహారాజ్కి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక రేపు సంక్రాంతికి వస్తుందని కూడా ఫ్యామిలీ సినిమా, దానికి పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఇక గేమ్ చేంజర్ కంప్లీట్లీ వాష్అవుట్ అయినట్టే లెక్క. ఓకే, బాయ్.